పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, విద్యార్థుల సమస్యలపై పాట్నాలో ఆర్జేడీ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీ నేతలు, శ్రేణులు లోక్ భవన్ కు ప్రదర్శన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు యత్నించిన ఆర్జేడీ కార్యకర్తలపై పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. బీహార్లో విద్యార్థి ఆందోళనల సందర్భంగా పోలీసు చర్యను నిరసిస్తూ ఆర్జేడీ చేపట్టిన లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. జేపీ గోలంబర్ నుంచి లోక్ భవన్ కు మొదలైన ఆర్జేడీ నిరసన ప్రదర్శనను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆదాయ పన్ను శాఖ కార్యాలయం వద్ద ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు యత్నించిన ఆర్జేడీ నేతలు, శ్రేణులపై పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించారు. అనంతరం ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ను అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్లో స్టేషన్కు తరలించారు. ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోందని ఆరోపించారు. ఏ పరీక్ష జరిగినా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని ధ్వజమెత్తారు. జైళ్లకు వెళ్లడం తమకు కొత్త కాదని తేజస్వి యాదవ్ చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తేజస్వి యాదవ్ సోదరి మీసాభారతి కూడా పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆరోపించారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. పారదర్శకమైన విద్యా వ్యవస్థను కోరుకుంటున్న యువతపై దాడులు చేయడం దారుణమన్నారు.